మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కేసముద్రం మండలం మొదటిసారిగా నేను అడుగుపెట్టింది యేసుక్రీస్తు జన్మదినాన్ని. ఈరోజు నేను ఇక్కడ ఈ కేసముద్రం గడ్డ మీద కాలు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కేసముద్రం మండలం మొత్తం పులకరించింది. నేను అలాగే మహబూబ్ ఫాస్టర్ పిలవగానే వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ఏకైక లక్ష్యంతో మీ ముందుకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మన కేసముద్రం స్టేషన్ సర్పంచ్ గారు బట్టు సీనన్న గారు మీకు సుపరిచితుడే. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మీ ముందుండి అన్ని కార్యక్రమాలు సజావుగా సాగి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి బట్టు సీనన్న గారికి ప్రతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మండలపాటి అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు గారు కూడా మీకు తెలుసు. వాళ్ళ మేడం అల్లం రమా గారు ఇక్కడ వైద్యురాలు. మీ అందరికీ చాలా తక్కువ డబ్బు తీసుకొని ఇంచుమించు ఉచిత వైద్యం చేస్తున్నటువంటి మనకు రమా మేడం గారు భర్త అయినటువంటి అల్లం నాగన్న గారు మీకు అందరికీ తెలుసు. అలాగే మన జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ గారు లేరు, వీరన్న ఫాదర్ గారు, అలాగే మన మాజీ జెడ్పీటీసీ వర్యులు బండారు వెంకన్న గారు, అలాగే వీరన్న పాస్టర్ ఫాదర్ గారు కూడా మీకు తెలుసు, పక్క ఇల్లే. అలాగే రావుల మురళి గారు పట్టణ అధ్యక్షులు, అలాగే మల్సూరే, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతం సమయం చాలా తక్కువ ఉంది. మీ మహబూబ్ ఫాదర్ పిలవగానే ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ అందరి మన్నలను తీసుకొని ఈసారి నన్ను కేసముద్రం మండలం కనీ విని ఎరగని రీతిలో నన్ను భారీ మెజార్టీతోటి ఇక్కడ 50,000 మెజార్టీతోటి గెలిపించిన దాంట్లో కేసముద్రం మండలమే ముఖ్య భూమిక పోషించి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మెజారిటీ చూస్తూ ఉంటే మీకు నా పట్ల ఉన్నటువంటి అవసరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని హామీలు నిజమైన లబ్ధిదారులకు చేకూర్చే విధంగా నేను మీకు తోడ్పడతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ అయ్యా. మా తరపున అయ్యా ఒక్క చిన్న మనవి. మేము సేవకులం చాలాసార్లు మేము గత రెండు దఫాలుగా పార్టీలో ఉండిన పెద్దలందరినీ కలిసినాం. మాకు కేసముద్రంకి చనిపోయి ఉండే మేము సమాధి తవ్వితే నీళ్ళు వచ్చాయి చెరువులో. తవ్వడానికి అసలు కన్నీటి మేము ఎక్కడికి వెళ్ళినా జమలాపురం వెళ్తే వాళ్ళు మా దగ్గరికి రావద్దని తవ్విన బొందను పూర్తి చేపించారు. అసలు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకుండిన అవిటి బిడ్డ చనిపోయేది ఎంతో దుఃఖం. ఆ సమయంలో మరి నాయకులు ఉన్నారు, మిగతా ఎక్కడ ప్రయత్నించినా అవ్వట్లేదు. కానీ మేము చాలాసార్లు ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాం, మాకు దయచేసి ఒక సమాధి తోట ఇప్పించండి. మరి ఎంతమంది సభాముఖంగా మరి నేను మనవి చేసుకుంటున్నాను. అదే రీతిగా మీ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేస్తాం, శాల్వా సన్మానం చేద్దాం. ఈ ఎలక్షన్ సందర్భంగా చాలామంది క్రైస్తవ సోదరులు పాస్టర్లు అందరూ నన్ను కలిసి ఎలక్షన్స్ కంటే ముందే వారందరూ వచ్చి మీ వెనుకుంటాం, ఈసారి మీరు గెలుస్తూ ఉన్నారు, మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం, కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఈ సమాధుల తోట. వీరు చెప్పినటువంటి కన్నీటి గాథ మాకక్కడ ఫాదర్ కుమారస్వామి గారు చాలా వివరిస్తూ ఉంటేనే వారి కళ్ళలోంచి నీళ్లు కారుతాం. చాలా బాధేసింది. నేను చెప్పాను, ఇదే విధంగా నేను గెలవగానే చేసే మొట్టమొదటి కార్యక్రమం సమాధుల తోటనే కేసంలో ఉంటానని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొన్న నేను కలెక్టర్ వర్యులతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం చర్చించాం. వారు కూడా ఎంఆర్ఓ గారిని పంపించి స్థల సేకరణ గురించి వాళ్ళు చెప్పారు. మేము తొందరగా, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడేది.